వీరికి పిల్ల తిరగాలైనా అల్లోనే పెళ్లి అయినాక కాశీ పల్లె పోదు అక్కడ ఇద్దరు బామ్మ వచ్చే పండుగ బ్రాహ్మణయ్య వచ్చారు అనుకుంట కొడుక బ్రాహ్మణయ్య వచ్చారు అనాలి బిడ్డ పయ్యా దశరథ నందన మాట ఉంచట మంద పెట్టినా కలిసింది కాళేశ్వరం గుళ్ళ లక్క వన్నరు పరకాలకు కోయ గుడికాడ బస్సు చెల్లు ఆ లగ్గానికి పుణ్యనందా ఓ మేరపల్లి కాళేశ్వరం బస్సు ఎప్పుడు వస్తుందాయో అది సాయంత్రం 3 గంటలకు అయ్యాది మాట పోయింది కాదు విద్య మా పట్ల లగ్గం 3 గంటల దాకా టైం లేదు నాకు 12 గంటల వరకే లగ్గం నాగెళ్ళి కావాలి 1 గంటకు ఒక్కటి చేయాలి బుజ్జికి పాల గిలాస్ ఇచ్చి బుజ్జిగారి ఊళ్ళో పోవాలి శోభనం కూడా ఇయ్యాలని వచ్చింది ఇవాళ తప్పితే పిల్లగాడు మన కోసరి రాజు పేరు మీద 6 నెలల రాక మంచిగా లేదు 6 నెలల రాక కోజాగా ఆగ తట్టేది ఇప్పుడే వద్దని కలగ పరిచయం ఇవాళ ఒక్కటి చేస్తే పని అయిపోతుంది రేపు ఇంకోని పెళ్లికి పోతా ఎక్కడికయ్యా నేను కాళేశ్వరం పోతాను బిడ్డ పెళ్లి చెయ్యా కాళేశ్వరం పోతాను అయ్యగారు అక్కడ ఏమిస్తాను నీకు పైసలా మా బ్రాహ్మణుల లెక్కలు వేరే ఉంటాయి బిడ్డ 5 నిమిషాలు టైం ఇస్తే మాత్రం లెక్క చేసి కొట్టు లాప్టాప్ కొట్టు కొడుక ఏం మాట్లాడతానో ఇంతమందిలో నన్ను ఇన్సార్ట్ చేస్తుంది చెప్పుదే గొప్ప కాదే ఆ మేరపల్లి నేను చదివిన చదువు 24 జిల్లాలలో నెక్స్ట్ 2వ మొగోడు చదివిన లేడు డిగ్రీ నర్సరీ చేసిన రిస్క్ అనిపించి పక్కకు పెట్టినా 2 3వది ముక్కత్తే చెప్పుతోని కొట్టు 1-16 అయ్యగారు ఇక్కడ బిడ్డ ఇంద్రవతి కూర్చున్నారు ఈ పెళ్లి చేసిపోయా 3 సార్లు పెడతా నీకే న్యాయం అవుతుంది తోపంటి బయట పిలిచి 3 సార్లు నేను పెట్టిన లగ్గమా నేను పెట్టిన ముహూర్తమా నాకు కారు పంపినవా నాకు వండ పంపినవా నాకు పేడం చేయడే విమానం గిట్టన అయ్యా పాలికలు వద్ద పాడైంది ఈ పెళ్లి చేసిపోయా 3000 పదరిస్తా 3 పూటలు అన్నం పెడతా నీకు లక్ష్మీరంగా తడక పెట్టుకున్నట్టు నీ వాని మాట ముద్దుకున్నది నీ నేను కాళేశ్వరం రాకపోతే ఒక్కటి ఇస్తానన్నాడు 1 పూట పెడతానన్నాడు ఒక్క లగ్గంలో 1000 లగ్గాలు ఇలా గిరాకి బాగున్నది ఇదే పెళ్లి చేసిపోతాడు కూడా పోయే బ్రాహ్మణోడు అల్లల్లానేరల్లు నేను దెబ్బ కొట్టు అన్నప్పుడు నువ్వు దెబ్బ కొట్టాలి ఓం లంబాయ నమః ఓం మల్లన్నాయ నమః ఓ గణపతి పప్పాయ నమః బాగా బంజాయి విజయ పిచ్చిన మంది విద్య అక్కడ రాని చెత్త అవుతుంది సూత్రాలు ఎళ్ళకెళ్ళిపోయే గాలి గల్ల
ఊళ్ళకి వెళ్ళిపోవాలి. ఏ గాలి ఆగిన మనిషికి అపవాదం ఆంబులెన్స్కు ఫోన్ చేయాలి. ఏమికి చేసుకుపోయి ఏడవాలి. ఏనాడు పిత్త కుర్రి నవ్వ కుర్రి అవస్థల పాలు కాకూరి. ఓం నమో నారాయణ నమః మీరిద్దరు బతికిర్లా సత్యల్లాత్మ. అట్లా కాదు బిడ్డ, మా బ్రాహ్మణులది తిట్టుడే మంత్రం అంటారు, మంత్రమే తిట్టుడంటారు. మేము అన్నదే వేదము, మేము పెట్టిందే మూర్తము. కట్టన్నప్పుడే తాలి కట్టాలి, పిత్త వచ్చినప్పుడే సప్పుడు కొట్టు అంటారు. మీరు ఇటువంటి అపశకనాలు ఎప్పుడు అనుకోకూడదు. అయ్యా మీ ఇంటి పేరేంది? కోసరి రాజుగారు. మీ ఆయన పేరేంది? మీ అమ్మ పేరేంది? భాగ్య ఉన్నది. అయ్యవా భాగ్యవా? ఇక నీకు ముఖం కడుక్కొనిస్తుంది సంబంధం నీకు. ఓ ఇక మంచాల మీదకే కంచాలంతా. ఓ బావుడే బావుడు సంబంధం దిక్కు భాగ్యవో దిక్కిగా. ఎందుకు అని అంటే ఈ రాజుగా నిన్ను పెళ్లి చేసుకొని పోతాడు కదా. నువ్వు సాధారణ బిడ్డ ఇక్కడ అంత అండి అంటే ఇక సంబంధం దిక్కు, ఇక భాగ్యవో దిక్కు. ముఖాలు మంచి సుఖం బావుడే బావుడిగా. పని చెయ్యను కదా. తిని పంట రా పని చేయకపోతే గీన గీన నమ్ముతుంటే తిని పంట ఈ చింత పంట అయితే పని చేయకపోతే. అయ్యా ఓ ఆయన అమ్మాయి ఇష్టమేనా? అంతగానే పోతాను భాగ్యగా. అయ్యా మరి ఇష్టమని అంటాను కానీ రూపాయి బిల్ల కట్నం అయితే లేదు. పొల్ల అయితే కాయగల్ల సొమ్ము. కట్నం లేకున్నా పర్వాలేదా? సాదుకుంటావా భాగ్యవా? నీ ఇంట్లో ఏ ఎర్రలకు పోయినా దీపం వల్ల మెరుగుద్ది కానీ రూపాయి బిల్ల కట్నం అయితే లేదు. నీకు ఇష్టమే రాయిజీ? అబ్బాయి ఇష్టమేనా? లవ్వా నిన్ను నాశనం చేయక కాశీ పంజాకెన్నడు పోయినవి ఫోన్ చేయాలి. ఎక్కడ? హైదరాబాద్ పోయి రాని మీ ఇద్దరు మొక్కలు చూస్తే చక్కగా సరివాగు దాటినట్టుగా అనిపిస్తలేదు. హైదరాబాద్ పోయినట్ట నాగేసి వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్. అయ్యా నీకు ఇష్టమే, నీకు ఇష్టమే. దూరంలో ఘోరం జరిగిందిరా బిడ్డ. పిల్లగాడు ఇష్టమే అంటాను. మాట ముచ్చట సంబరం మీద నేను అసలు మర్చిపోయిన. లగ్గానికి మొదలు ఏం చేయాలో నాకు అది అడిగి పెదవమ్మ కొడుక పురాణం చదివిన బ్రాహ్మణి నేను రాజు పెళ్లి చేయాలని అవస్థ పడతాను. కూరకుండా కడ కూర్చున్న ఆడదానికి తల మీద పెళ్లి చేసేది. అరే పురాణం చదివినోడే పెళ్లి చేస్తాడు. ఏ పురాణం చదివినా మన ఎక్కడికి కానీ మురుగంకడపురం తెనుగోళ్ళ కథ టైం కూడా అటో వాటిన వల్ల లోట పట్టుకుని దొరికి పోంగ ఆదుకున్న పోంగ అయిన పాట రాంగ ఆదుకున్న తప్పింది నడిపోరాళ్ళ వాటి ఇల్లు దొరుకుతున్నా ఫోన్ చేస్తే ఉండవా? అరే అయిపోయి తప్పితే ఎవరైనా కంటే కుమర్రా అన్న. అరే ఇప్పుడు ఈ 12కి వచ్చే రాత్రి ఒక్కడు ఊరు బయటికి దొడ్డి పోయి మీద బొచ్చూళ్ళ కరెంట్ పోయి ఎంత అయినా వారు వారి మొదలు మాట దూర కాంతి వారు. అరే జీలకర్ర బెల్లం పెట్టినాగానే తాళి కట్టించు. జీలకర్ర బెల్లం పెట్టేది తాళిట్ట కట్టిస్తావురా? జీలకర్ర బెల్లం పెట్టాలంటే మధ్యలో తెలపత్రం పట్టాలి. ఇంట్లో ఉన్న లెవెల్ ఆర్బిటాలని చెప్పమ్మా. మా ఇంటి పాట ఈ కాసాన్ని రాదు పెళ్లి చేయాలని వచ్చిన. కొడుకు నచ్చినట్టు ఈ ఊరు చెప్పులు 2:30 3 గంటల వరకు చెట్టు కింద ఉంటే జుట్టు కొరిగి అలలానే చెట్టు కింద జీలకర్ర వెళ్ళాలి. అల్లల్లానే ఆగం చేస్తాను. జిల్లేడు చెట్టు కింద జీలకర్ర వెళ్ళాలి. అల్లల్లానే అయ్యా వ్యక్తివా? ఏం వ్యక్తి? అయ్యా ఒక్క ముచ్చట కింద కింద లేదా? అయ్యా రాజుగారు బస్కు లారికి లైసెన్స్ అంటారు. ఆడివారికి పుస్తలు తాడే లైసెన్స్ బిల్ల. ఆడిబిల్ల మెడల మూరడు పసుపు తాడు లేకపోతే ఆడిబిల్ల బతుకు అర్థమే లేదు. అన్నం పెడతా ఊకే నా ముఖం చూడక పొదల గురించి చూసినట్టు నేను కళ్ళు మూసుకొని మంత్రం చదువుతా. నువ్వు లేచి తాళి కట్టేసేయి. రాజు బిడ్డ పెళ్ళి ఆయన 3 ముందు వేయాలి బిడ్డ. లోకాల శంకరుడి నమో నారాయణ నమః. అయ్యా నేను తలెంటికలు ఉన్న
అన్ని పెళ్లిళ్ళు చేసినా కానీ ఇంత కరెక్ట్ ముహూర్తంలో ఎక్కడ తాలిగచ్చేదప్ప నీకు లొల్లి ఉండదు పంచాది ఉండదు ఇట్లా పెళ్లి కాగానే అట్లా కానుపైతుంది ఏటికి ఇద్దరు అచ్చేటికి ముగ్గురు వాగా మీరు అనుకుంటా బాగుడే మీ నాయన మీ అమ్మ భాగ్యం వాకిట్లా కూర్చొని మీరు అన్నల్లో పట్టుకొని వాళ్ళు ఆటే ఆట దేవత కళ్యాణం దేవత కళ్యాణం దేవత కళ్యాణం మరి కనుకనేమి బండారి స్వరూపవ్వ కనుకనేమి మరి తన భర్త దేవేంద్ర గారి పేరు చెప్పి తన అత్త రామమ్మ పేరు చెప్పి మామ కుమరయ్య గారి పేరు చెప్పి ఈ ఆల కనుకనేమి ఈ ముడుపు కనుకనేమి ఏ లోకంలో ఉన్నా నా భర్తకు నా అత్త మామలకు ముట్టని అని పెళ్లి అయిన సందర్భంగా ఏం కావాలి మరి పెద్దమ్మ గల్ల స్వరూపవ్వ ఇవాళ మాత్రం మరి 116 రూపాయల దానం అయ్యా కొడుకు పెళ్లి చూసి సంబరపడి మాత్రం అనగానే మరి 116 రూపాయల దానం ఇంద్రవతి కొంగు గట్టు అని కళ్యాణం అమల్ల కళ్యాణం ఇద్దరు భార్య భర్తలు కాదే బావా మరదలా బెండకాయ దొండకాయ నువ్వేనా గుండకాయ అవ్వాగా గుండెకాయతో మర్చిపోకి ఓ బావా ఓ మరదలా ఇదిగో పువ్వు నువ్వంటే నాకు లవ్ ఐ లవ్ యూ బావయ్యా ఐ లవ్ యూ టు మరదలా డోంట్ టచ్ మీ అని డోంట్ టచ్ మీ దగ్గర రమ్మన్నట్టు కాక దూరం అమ్మన్నట్టు నేను పోతానని అలాగా సీపాంటగా అక్కనన్నదా నీ అక్క మీద ముందులేక మరదలు అవి లవ్ యూ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే
నల్లటి వెలుగులకు ఇలా కొడతాను అత్తలేదు బియ్య నల్లి మీద మన్నయ్య మరదలా ఐ లవ్ యూ నువ్వు అప్పుడు ఏం మాట్లాడతాయి ఎట్లా నువ్వు అప్పుడు ఏం మాట్లాడతాయి చెట్టు ఎక్కించి చేతులు పిచ్చి కదా ఒక్కసారి ముందుకు వాళ్ళ వద్ద ఉన్నారా ఓ మన ఇల్లు ఇది మనదే అక్కడ మనదే బండారి నాగేష్ మొగలే పోయి పండుకో ఇల్లు మంచుకున్నదని మనలే నాగేసుదిగా అరాది రాసుకోవాలి నాగరాజు నాగేసి అరే ఊరుకుక్క ఇల్లు కడతాం బిడ్డ ఊరుకుక్క మధ్య పచ్చ తెల్లారాక ఇల్లు మనది తెల్లారాక వాళ్ళది వాయ్యా కోడళ్ళు తీసుకొచ్చిన అవునా దీనికైనా మమ్మీ మా అత్త మేది ఆగా మా మమ్మీ పిలుస్తావు మమ్మీ మా అత్తమ్మ మా అత్తమ్మ బొత్త పెట్టింది వయసు అక్కలు కాను చిన్నప్పుడట మా అమ్మవాడేసి పనికి పోతే మట్టి తిన్ననట మొత్త వచ్చింది ఇక ఐదు మినిట్లకు నువ్వు వెళ్తూ తీసుకున్నాక మొత్తం మరి మా అంకులేడి అంకుల్ అయ్యా గద్దలన్నీ అందుకపోతానే గబ్బర్ సింగ్ ముడతారు సమ్మయ్య వానికి ఇచ్చే అని పేరు సమ్మయ్య గబ్బర్ సింగ్ నిజా నేను మంగళారతి ముట్టిస్తాను మీకు ఆర తిప్పి ఇల్లు నింపుకోవాలి ఆ గొర్రెం కాడి పోయి కాళ్ళకే కడుక్కోవాలి రాని బిడ్డ కులిపాన పెట్టి రోజులకు రాయి ఇగో పిల్ల బాబా కొత్త పిల్ల చేతిలో పెడతానా బిడ్డ నేను మంచిగా చూసుకుంటారా బిడ్డ బాబా నేను ఏమంటా బిడ్డ నిన్న సంచి చెల్లించి ఆడుకోమంటానా కోడలు ఏమంటా బిడ్డ బిడ్డ బాబా లేదు తెల్లారంగా 4 గంటలకు శనికల మీద చూస్తా పొద్దున 8:30 కిషన్ రూమ్ చూస్తా రాత్రి 10:30 పాల గిలాస్ ఇచ్చి నీకు చూస్తా పో